బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్నింగ్ నుంచి మనం ఏంటంటే అఘోరి ఎక్కడ చూసినా సరే కృష్ణా జిల్లాలోని ఆల్రెడీ మంగళగిరిలోని ఆమె హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. తర్వాత పోలీసులు ఆమెని ఆ యొక్క ప్లేస్ నుండి సురక్షితంగా వ్యాన్లో తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఆమెను వదిలిపెట్టిన సంఘటనలు కూడా మనకు తెలుసు. అయితే ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ ఆమె తిరుగు ప్రయాణమైనట్టు కూడా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఆమె సొంత కారులో ఆమె ప్రయాణమయ్యారు. అండ్ ఆమె ఎక్కడ ఆ కారు ఎక్కారు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ కారు ఎక్కి ఆమె తిరుగు ప్రయాణమయ్యి అదే కారులోని అద్దాలన్నీ కూడా వేసుకొని లోపల కూర్చొని పూజలు కూడా చేస్తూ ఉన్నారు. శివలింగానికి పూజలు చేయడం కావచ్చు, హారతులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ చేసే ప్రయత్నం అనేది కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు మళ్ళీ ఆమె వెనక్కి వచ్చారు, ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ ఆమె కారులో వెనక్కి రావడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ చూస్తున్నారు కదా విజువల్స్లోని, చాలా మంది లోపల అంటే బయట మొత్తం కూడా జనాలందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ కారు యొక్క అద్దాలను కూడా పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న పోలీసులు కావచ్చు, అలాగే మరికొంతమంది వ్యక్తులు కావచ్చు. ఆ చుట్టుపక్కల నుంచి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అండ్ ఆ కార్లో ఉన్న అఘోరిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి, ఆమె అసలు లోపల ఏం చేస్తోంది, ఎందుకంటే గతంలో కూడా ఆమె ఆత్మార్పణం ఏదైతే ఉందో ఇలాగే కారులోని డోర్లు వేసుకొని పెట్రోల్ అనేది లోపల వేసుకొని అగ్గి అంటించుకునే ప్రయత్నం చేసింది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ అలానే ఆమె ఆత్మార్పణ చేసుకుంటుందా అని చెప్పి భయంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ కారులో ఉన్న అఘోరిని బయటికి తీసుకురావాలి అని చెప్పి కారు అద్దాలు బద్దలు కొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. చాలా గట్టిగా బద్దలు కొడుతున్నప్పటికీ అఘోరి నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. కనీసం ఆమె వాళ్ళకి రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించట్లేదు. గ్లాసెస్ దించడం కానీ, లేకపోతే పోలీసులకు ఆమె సహకరించడం కానీ, లేదంటే ఇబ్రహీంపట్నం తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఆమె తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు అసలు మళ్ళీ ఆమె డిమాండ్స్ ఏంటి, అసలు మళ్ళీ ఆమె ఎందుకు తిరిగి వచ్చింది అని చెప్పి పోలీసులతో ఒక మామూలుగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా లేదు. మనం ఇందాకే చూసాము, పొద్దున్నే చూసాము మంగళగిరిలోని ఎంత హల్చల్ చేసిందో మనం అందరం కూడా చూసాము. అందరిపైన దాడికి కూడా ఆమె దిగారు. అంత జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఆమె తగ్గకుండా మళ్ళీ ఇప్పుడు కారులో వచ్చి ఆత్మాహుతి చేసుకుంటుందా? ఆల్రెడీ మనం విజువల్స్ చూస్తున్నాం. లోపల ఆమె హారతి కూడా వెలిగించారు, దీపాలు వెలిగించి లోపల పూజ చేస్తున్నారు. అండ్ ఆమె మొత్తం కూడా చుట్టూ గ్లాసెస్ వేసుకునే సిచ్యువేషన్స్, లోపల మొత్తం కూడా ఆక్సిజన్ కూడా అందదు, ఎందుకంటే గ్లాసెస్ అన్ని కూడా చూస్తున్నారు కదా మొత్తం కవర్డ్ ఉన్నాయి. అండ్ లోపల ఆమె అగ్గి వెలిగించినందుకు కారణంగా వచ్చే పొగ కావచ్చు, మొత్తం ఆమెకి ఆక్సిజన్ అందించే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా ఆమెకి చాలా శ్వాస సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని పోలీసులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ చూస్తున్నారు కదా మళ్ళీ మార్నింగ్ లాగే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, మొత్తం జనాలందరూ కూడా మూకముడిగా అయిపోయి మొత్తం ఎక్కడికక్కడ అంతా కూడా ట్రాఫిక్ మొత్తం అంతా జామ్ అయిపోయింది. అయినా సరే ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు ఆమెకి ఏం కావాలి ఏంటి, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆమె ప్రయాణం అవ్వడం గల కారణం ఏంటి? మార్నింగ్ ఆమె కార్లో వెళ్ళిందా, ఒకవేళ వెళ్తే కార్ ఎక్కడ పెట్టింది, మళ్ళీ అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర దించేసిన తర్వాత ఆమెకు మళ్ళీ కార్ ఎవరిచ్చారు, ఆ కార్లో ఆమె ఇక్కడ వరకు ఎలా వచ్చింది, ఆమె వెనక పోలీసులు కానీ ఎవరు కూడా మళ్ళీ ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఆమెని వెంబడించలేదా అన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడ రైస్ అవుతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పోలీసులతో ఆమె ఏమైనా మాట్లాడారా అనే విషయాలు మా రిపోర్టర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. సాహితీ చెప్పండి, అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది ఏంటి? పోలీసులు అఘోరిని కారులో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలు అఘోరి ఏం చెప్తున్నారు, మళ్ళీ ఆమె తిరిగి రావడానికి గల కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన తర్వాత అయితే కనుక మంగళగిరిలో ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసేందుకు అయితే కనుక ఆవిడ తెల్లవారుజామున రావడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారో లేరో అనేది కూడా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే అఘోరికి లేని సమక్షంలోనే అయితే కనుక అక్కడికి వెళ్ళి రోడ్డు పైన అయితే కనుక బైఠాయించింది ఆవిడ. ఆల్రెడీ దానికి ముందే ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర అయితే కనుక తన కార్ని సర్వీసింగ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది జనాలు అఘోరిని గుర్తుపట్టిన నేపథ్యంలో అయితే కనుక అఘోరి వెంటే ఉండి చాలా మంది సెల్ఫీల కోసం వెంటపడడం కానీ, అక్కడే ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు కానీ కెమెరామెన్స్ కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తున్న పరిస్థితుల్లో ఆవిడ ఒక రాడ్ పట్టుకుని అయితే కనుక ఒక వీడియో జర్నలిస్ట్ పైన దాడికి దిగిందని చెప్పొచ్చు. ఆ దాడి దిగిన తర్వాత కూడా రాడ్ పట్టి కాల్ మీద కొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి హల్చల్గా మారింది. అక్కడ ఎంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తర్వాత పోలీసులందరూ కూడా ఒకేసారి రావడము, ఆవిడ్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో అయితే కనుక ఆవిడ జనసేన పార్టీ
పార్టీ ఆఫీస్ హైవే రోడ్డు మీద, నేషనల్ హైవే రోడ్డు మీద అక్కడే బైఠాయించి అక్కడ వస్త్రాలు ధరించమని చెప్పినప్పటికీ కూడా వాటిని విప్పేసి మరి రోడ్డు మీద హల్చల్ చేసి అక్కడ ఉన్న జనాల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అటు ట్రాఫిక్ని అంతరాయం కలిగించేలాగా ప్రవర్తించడం కానీ, అసభ్యకరమైన దూషణలు చేయడం, పోలీసుల పట్ల కూడా ఎలా కొడుతుందో, ఎలా చితగా వాదిందో మనం అయితే విజువల్స్లో ఖచ్చితంగా చూస్తున్నాం. అంటే సిఐని కానీ ఎస్ఐని కానీ కొడుతూ కూడా అటు మీడియా ప్రతినిధులని కొడుతోంది, ఇటువైపు జనాల్ని కూడా తోసేస్తోంది. జనాలు కూడా, ప్రజలందరూ కూడా అక్కడ చూస్తున్నారు కాబట్టి పోలీసులకి ఎక్కడ లొంగకపోవడం కానీ, వాళ్ళ మాట వినకపోవడం, ప్రజలే ముందుకి అడుగులు వేసి ఆవిడ్ని తొలగించాలి, ఆవిడ్ని అక్కడి నుంచి పంపించేయాలి అనే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ్ని పంపించడానికి, లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ కాకపోతే అక్కడి నుంచి పోలీసులు ఎట్టకేలకి, అంటే చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డర్ వరకు దింపేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత అయితే కనుక, అక్కడ హల్చల్ క్రియేట్ చేసిన తర్వాత అయితే కనుక పోలీసులు ఇంకా కొంతమంది ఎవరైతే గోసేవకు సంబంధించి, అంటే ఆవిడతో కమ్యూనికేట్ చేయడానికి, కొంతమంది సాధువు భాషలో మాట్లాడడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళిన పరిస్థితుల్లో అయితే కనుక వాళ్ళ మాట విని ఎంతో కొంత సైలెంట్ అయింది. అయినప్పటికీ కూడా విరుచుకుపడి ఆగ్రహంతో అయితే కనుక అక్కడ ఉన్న ప్రజల మీద దాడి చేయడం కానీ, అటు పోలీసుల పైన కూడా వేలు పెట్టి చూపిస్తూ చెప్పండి. ఇంకొకటి, ఆమెను తీసుకువెళ్ళి వదిలేశారు కదా పోలీసులు, వ్యాన్ లో తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ ఆమెకి కార్ ఎలా వచ్చింది? ఆ కార్ నుంచి మళ్ళీ ఆమె ఇబ్రహీంపట్నం వచ్చేటప్పుడు పోలీసులు ఆమె వెంట పడలేదా? ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి కొంచెం కూడా నోటీస్ చేయలేదా పోలీసులు ఏమాత్రం కూడా? పోలీసులు లిఫ్ట్ చేసిన తర్వాత అయితే కనుక ఏదైతే వ్యాన్ ఉందో పోలీసు వాహనంలోకి ఎక్కించిన తర్వాత అక్కడ తాడుని పట్టుకొని ఆవిడ ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. వాళ్ళందరూ ఆపినప్పటికీ కూడా ఆవిడ అక్కడి నుంచి అంటే ఆ హల్చల్ సిచ్యువేషన్ దగ్గర నుంచి అయితే కనుక పోలీసులు ఎట్టకేలకు అక్కడి నుంచి పంపించిన తర్వాత ఆవిడ వాహనం ఎక్కడైతే సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఉందో ఆ సర్వీసింగ్ సెంటర్ దగ్గర నుంచి, అంటే ఆవిడని చుట్టుపక్కల కొన్ని ఏరియాల వరకు కూడా చక్కర్లు కొట్టించి ఆ తర్వాత ఆవిడని బోర్డర్ దగ్గర ఆవిడ కార్ని తెప్పించి అక్కడి నుంచి పంపించేసే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ కార్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఒక సెక్యూరిటీ పర్సన్ని పెట్టి అక్కడి నుంచి కార్ని మళ్ళీ హైవే మీదకైతే కనుక ఒక 120 స్పీడ్లో దాన్ని తీసుకెళ్ళి ఆవిడ దగ్గరికి అయితే సబ్మిట్ చేశారు ఆ కార్ని. ఆ తర్వాత ఆవిడ కార్లోకి ఎక్కించి నందిగామ జగ్గైపేట ఆ రూట్లో అయితే కనుక హైదరాబాద్ హైవేకి ఎక్కించి అక్కడి నుంచి తెలంగాణకు అయితే పంపించేసే నేపథ్యంలో అయితే కనుక పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసి పంపించేశారు. బట్ కానీ అక్కడ నుంచి నందిగామ ఊర్లో నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం విజయవాడకి ఆవిడ మళ్ళీ ఏపీలోకి అడుగు పెట్టాలి. అంటే కేవలం ఆవిడ ఉద్దేశం సనాతన ధర్మాన్ని కాపాడాలని, దాని గురించి డిస్కస్ చేయాలని పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ కోసం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది, ఆయనతో మాట్లాడాలని అనుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం అక్కడ మహారాష్ట్రలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారో ఆ విషయం తెలుసో తెలియకో లేకపోతే నిజంగానే సోషల్ మీడియాలో హైలైట్గా మారాలని అఘోరి అనుకుంటున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి బయలుదేరిందా లేకపోతే మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తోంది, ఏంటి అసలు ఆవిడకి ఏం కావాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అర్థం కావట్లేదు. నందిగామ నుంచి తిరుగు ప్రయాణం వెనక్కి వచ్చేటప్పుడైతే కనుక అక్కడ ఏదైతే ఇబ్రహీంపట్నం ఉంటుందో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ ఆగి హల్చల్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అక్కడ కారు వాహనాన్ని ఆపేసింది, బయటకైతే రాలేదు ఆవిడ. లోపలే పూజలు నిర్వహించడం కానీ ఆ లైట్స్ ఏవైతే దీపాలు వెలిగించడం అవన్నీ లోపల నుంచి బయటకు కనపడుతూ ఉన్న సిచ్యువేషన్లో అయితే కనుక పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇందాక ఆల్రెడీ ఆ లోపల ఆ పొగంతా ఉండిపోతుంది. అంటే లోపల నిజంగానే పూజలు చేస్తుందా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా లోపల చేస్తుందా అని నిజంగా ఎవరికి తెలియదు. కాబట్టి ఎందుకంటే ఆవిడ కారులో చాలా కపాలాలు అనాథరైజ్డ్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి లోపల అక్కడ అఘోరి ఏం మాట్లాడుతోంది, ఏంటి లోపల ఏం చేస్తోంది, ఏం డిస్కస్ చేస్తుంది, అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది కూడా పోలీసులు తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆవిడ అయితే బయటకైతే రాలేదు. ఆవిడని ఒకవైపు రక్షించే ప్రయత్నము, ఇంకోవైపు అయితే కనుక సామరస్యంగా ఆవిడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధంగా అయితే పోలీసులు కూడా ఆవిడతో మాట్లాడే ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా ఆమె ఇంత హల్చల్ చేస్తుంది కదా, రోడ్డు మీద కావచ్చు, జనాలందరినీ ఇబ్బంది పెడుతుంది, ఆవిడే ఇబ్బంది పడుతోంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆమె ఎవరైతే పవన్ కళ్యాణ్ కలవాలి అని చెప్తోందో, ఒకవేళ మీడియాకి అది అనౌన్స్ చేయకపోయినా పర్సనల్ గా పోలీసులకి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇట్లాంటిదంతా కూడా ఆపాలి అని చెప్పి పర్సనల్ గా ఏదైనా మాట్లాడే ప్రయత్నం కానీ ఏమైనా జరిగాయా పోలీసుల దగ్గర నుంచి అఘోరితోని?
పోలీసులు అయితే కనుక ఎక్కడా కూడా అంటే ఆవిడకి ఏం కావాలి అనేది ఆవిడ ఎక్కడో చెప్పడం లేదు. ఎక్కడైతే పోలీసులు ఆపేశారో అంటే ఆవిడ వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎవరికి చెప్పిన పరిస్థితులు కూడా లేవు. బట్ కాకపోతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలుస్తున్నాను అనేసి, నేను పవన్ కళ్యాణ్ని కలవాలి, నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రగల్భాలు అరవడం అక్కడైతే ఖచ్చితంగా వీడియో విజువల్స్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అరిచిన తర్వాత అయితే కనుక చాలామంది పవన్ కళ్యాణ్ని కలిసి అలాంటి సిచ్యువేషన్ని కల్పించరేమో అనేసి హల్చల్ చేస్తోందా, లేకపోతే అసలు పోలీసులు కూడా దానికి సంబంధించి కూడా పైన అధికారులతో మాట్లాడడానికి అంటే అక్కడ ఒక క్రెడిబిలిటీ కానీ ఒక క్యాడర్ కానీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆవిడ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఆయన ఒక అధికార పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన కలవాలంటే మినిమం ఒక అపాయింట్మెంట్ అయినా కావాలి. కాబట్టి ఇక్కడ ఎంత అఘోరి అయినా అఘోర అయినా సరే అక్కడ ఆవిడ ఎంత సామరస్యంగా ఆయన కలవాలనుకుంటోంది అనేదే ఒక మేజర్ పాయింట్. కాబట్టి అక్కడ ఆవిడ ఎలా కలుస్తుంది, అసలు పోలీసులతో కానీ ఆవిడ ఎలా ప్రవర్తిస్తుంది, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తే ఎక్కడ పర్మిషన్స్ ఎలా వస్తాయి, అలాగే ఇక్కడ సామాన్య ప్రజల పట్ల కానీ లేకపోతే అక్కడ ఏదైతే హైవే రోడ్డు పైన ట్రాఫిక్ ఆగిపోయేలాగా ప్రవర్తించడం కానీ వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అయితే తనకి అపాయింట్మెంట్ కానీ లేకపోతే మిగిలిన కానీ ఏవి ఇష్యూస్ అయితే ఆవిడ ఆయన ముందు పెట్టాలనుకుంటుందో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా పర్మిషన్స్ అయితే రావని క్లియర్గా అర్థమైపోతుంది. ఆవిడ మాత్రం ఎప్పటికీ కూడా వార్తల్లో నిలవాలి అనేటట్టుగానే ప్రవర్తిస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే కనుక అక్కడ మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం కానీ పోలీసులపై దాడులు చేయడం సామాన్య వ్యక్తులపై దాడులు చేయడం అయితే కనుక కీలకంగా మారుతోంది. అక్కడ ఏవైతే చేయకూడదో రోడ్డు మీద అవన్నీ కూడా ఆవిడ చేస్తోంది. వాటన్నిటిని బేస్ చేసుకుని అయితే కనుక ఆవిడని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా పోలీసులందరూ కూడా ఆవిడని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడే కారు అయితే దిగిన పరిస్థితి అయితే లేదు. మరి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడే కారు ఆపేసుకుని ఆవిడ అటు తెలంగాణ వెళ్తుందా లేకపోతే ఇటు ఆంధ్ర రాబోతోందా అనేది అయితే కొంచెం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ అంతకుముందు కూడా ఏదైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా శ్రీకాళహస్తి కారు మీద పెట్రోల్ పోసి నింపట్టించడం కూడా అక్కడ సాహిత్య చెప్పండి. అయితే ఇంత జరుగుతున్న పొద్దున్న ఇంత రచ్చ జరిగింది, ఇప్పుడు కూడా ఏమి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకని, అసలు వాళ్ళ చేతుల్లోనే కదా మొత్తం కూడా ఉంది, డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకని వెంటనే ఆమెను అరెస్ట్ చేయడం లేదు? అఘోరైకి ఏమైనా భయపడుతున్నారా? వాళ్ళు ఏమైనా రేపు పొద్దున ఆమె ఏమైనా చేస్తుందని చెప్పి భయపడుతున్నారా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోనే ఉన్నప్పుడు ఎందుకని ఆమె బయటికి తీసుకురావడం కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ లేకపోతే సురక్షితమైన ప్రాంతంలో పెట్టడం కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నం ఏది కూడా ఎందుకు చేయట్లేదు? ఏదో పట్టుకోవాలంటే పట్టుకోవాలి అన్నట్టు ఎందుకని వదిలేస్తున్నారు? ఎందుకని తగిన చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులు ఏమైనా భయపెడుతున్నారా? అఘోరి ఏమైనా భయపెడుతోందా పోలీసుల్ని? పోలీసుల్ని భయపెడుతోందా అంటే కనుక ఖచ్చితంగా అది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కడ ఆపినప్పటికీ కూడా అఘోరి అయితే కనుక పోలీసుల్ని భయపెట్టడం కానీ జనాల్ని భయపెడుతోంది, పోలీసుల్ని కూడా భయపెడుతుంది ఆబ్వియస్లీ. బట్ కానీ పోలీసులు సామరస్యంగా దీన్ని తేలుద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అఘోరి అన్నప్పుడు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా వరకు మనం అఘోరాల్ని చూసినప్పుడు అంటే ఫస్ట్ టైం మనం అఘోరిని చూస్తున్నాం. గతంలో అయితే అఘోరాలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సైలెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు, ఎక్కడైనా శివాలయాల దగ్గర ఆగడం కానీ లేకపోతే దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు, పూజలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్ప ఇలా రోడ్ల మీద ఆగి జనాల మధ్యలోకి వెళ్ళి హల్చల్ చేయడం ఎప్పుడూ లేదు. కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం కొత్త వాతావరణం కనిపిస్తుంది. ఈ అఘోరి కూడా వస్త్రాలు ధరించకుండా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏమైనా హల్చల్ సిచ్యువేషన్ కలుగుతుందా లేకపోతే ఆవిడ వస్త్రాలు ధరించకపోవడం పట్ల కూడా అక్కడ ఎందుకంటే పోలీసుల దగ్గరకు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారు. లేడీ పోలీసులను పెట్టినప్పుడు కూడా ఆవిడ విరుచుకుపడి మీదకి వచ్చేస్తోంది, కొట్టడానికి ప్రయత్నిస్తుంది, రాడ్లు తీసుకుంటోంది, కపాలాలు పట్టుకుంటోంది, చేతికి ఏది అందితే వాటిని పట్టుకుని వాళ్ళ మీదకి దాడికి దిగుతోంది. కాబట్టి ఎక్కడ పెట్టినప్పటికీ కూడా ఆత్మార్పణం అని చెప్పి ఒక పేరుతో అయితే కనుక ఆవిడ ఆత్మహత్య అంటే లైక్ ఆత్మార్పణం అని చెప్పేసి ఏమైనా చేసుకుంటుందా చూసాం మనం విజువల్స్లో. తాడు పెట్టుకొని తను ఏదైతే ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందో అలాగే పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించింది, అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చేయడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి అలాంటివి ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి కూడా ఆవిడికి తగినట్టుగానే అంటే ఆవిడ ఏదైతే
అడుగుతోందో నన్ను ఇక్కడ వదిలిపెట్టండి అని అనగానే ఆవిడకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి అప్పటికప్పుడు మాట్లాడి వేరే పోలీస్ స్టేషన్ పరిధి కానీ వేరే నియోజకవర్గం దగ్గర కానీ లేకపోతే తెలంగాణ వెళ్ళిపోవడానికి ఆవిడ సిద్ధపడుతోంది కాబట్టి అక్కడికి పంపించేయడానికి పోలీసులు అయితే ముందుకు అడుగులు వేస్తున్నారు. కానీ అసలు అఘోరి ఏమనుకుంటోంది ఏంటి అనేది పూర్తిగా ఎవరికి అర్థం కావడం లేదు. ఎక్కడా కూడా అంటే కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ లేకపోతే కొంతమంది మైకులు పెట్టినప్పుడు కూడా వాళ్ళని కూడా తిడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా అసలు అఘోరి తనకు సంబంధించిన పర్సనల్ వివరాలు కానీ ఎక్కడ స్టే చేస్తోంది, ఎక్కడికి వెళ్ళబోతోంది ఏంటి అనేది కూడా ఏం అర్థం కావట్లా. ఎవరైనా కానీ ఆమెని వెనకాల అంటే ఫాలో చేసి తీసుకురావడానికో లేకపోతే ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అట్లా ఇండైరెక్ట్గా అందుతోందే తప్ప ఆవిడ అఫీషియల్గా అయితే కనుక నేను ఇక్కడికి వెళుతున్నాను లేకపోతే ఇక్కడ ఇది చేయబోతున్నాను అని కూడా ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి పోలీసులకు కూడా ఖచ్చితంగా ఇది పెద్ద టాస్క్ లాగా కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసులు కూడా దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టరని అర్థమవుతుంది. ఎందుకంటే సిఐఎస్ఐ పైన దాడి అనేది చాలా కీలకంగా మారింది. వాళ్ళపైన దాడి చేసిన దాని మీద ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఎవరు సామాన్య మనుషులైనా కూడా అఘోరి అయినప్పటికీ కూడా పోలీసుల మీద దాడి చేయడం, వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు, అలా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. కాబట్టి వాళ్ళ మీద చేయి చేసుకోవడం, దాని మీద ఎలా యాక్షన్ తీసుకుంటారు, పై అధికారులకి ఏమని దీని మీద ఫిర్యాదు చేయబోతున్నారు అనేది తెలియాల్సింది ఉంది. ఇదన్నమాట చూస్తున్నారు కదా విజువల్స్. మనం పొద్దు నుంచి కూడా ఇదే హల్చల్ నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆమెకి బందోబస్తు ఇస్తున్నారు. అలాగే ఎటువంటి చర్యలు కూడా అక్కడ చేపట్టడానికి వీల్లేదు. ఆమె ఎవరి మీదకి కూడా దాడికి వెళ్ళకూడదు, ఎవరు కూడా ఆమె మీదకి దాడికి రాకూడదు అని చెప్పి ఆమెను సురక్షితంగా వేరే చోటికి తరలించాలి అని చెప్పి కూడా వ్యాన్లోని చాలా ఇబ్బంది పడుతూ అటు పోలీసులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఆమెకు సాయం చేసి వ్యాన్ ఎక్కించి పంపించినప్పటికీ ఏ మాత్రం కూడా చేంజ్ లేకుండా మళ్ళీ యథాతిథిగా ఆమె ఇదే రీతిని మళ్ళీ ప్రవర్తిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కారులోని ఏంటంటే ఇది నిజంగా డేంజర్ అని చెప్పాలి. లోపల మొత్తం కూడా చూస్తున్నారు కదా హారతులు అవన్నీ కూడా వెలిగించి లోపల శివలింగం ఆల్రెడీ మనం అందరం కూడా విజువల్ చూసాం. కార్ లోపల ఆమె ఎలా ఉంటుంది ఏంటి, వెనక సీట్లో ఆమె ఒక శివలింగాన్ని ఏర్పరచుకున్నారు. ఆ శివుడికి లోపల పూజలు చేస్తూ ఉన్నారనమాట. దానికి సంబంధించి హారతులు ఇవ్వడం, దీపాలు పెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. ఏమైనా చిన్న పొరపాటు కూడా జరిగినా కారు మొత్తం కూడా అంటుకుపోయే పరిస్థితులు కూడా కనబడతాయి. ఎందుకంటే మొత్తం కూడా లోపల సీటు కానీ ఏది చిన్నది పడినా సరే కొంచెం కూడా ఆల్రెడీ ఆమె ఏంటంటే మొత్తం గ్లాసెస్ కూడా వేసేసుకుంది, ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళదు. అండ్ లోపల ఆమె ఏసీ వేసుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే మొత్తం ఆమె మంటలు కానీ అట్లా కానీ వస్తే ఆమెకే ప్రమాదం కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దీని వెనక డెఫినెట్గా వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా అద్దాలు బద్దలు కొట్టడానికి ఏదైనా సరే చేతో కొట్టేదానికన్నా నార్మల్గా చుట్టుపక్కల ఉన్న ఏవైనా పరికరాలను యూజ్ చేసి కొట్టి ఆమెను బయటికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కూడా మరికొంతమంది అంటూ ఉన్నారు. ఏదైనా అలా నించొని చాలా మంది కూడా కొంతమంది ఆమెను ఎక్కడెక్కడి నుంచో చూడడానికి, ఎందుకంటే పొద్దున్నండి ఇది లైవ్ నడుస్తూనే ఉంది, ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా ఆమె చేస్తున్నది అంతా కూడా చూపిస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళ ప్రజలు కూడా కావచ్చు అండ్ ఆమెని అభిమానించే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆమె ఇక్కడికి వెళ్తుంది అని చెప్పి పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా జనాలకి ఎప్పుడు కూడా కనెక్ట్గానే ఉన్నారు. అండ్ ఇదే టైంలోని పొద్దున్న ఇంత ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఆమె ఇబ్రహీంపట్నంలోని ఒక్కసారిగా కనిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూడాలి, ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, ఆమెకు అసలు ఏం కావాలి అని చెప్పి మాట్లాడడానికి మొత్తం చాలా మంది వచ్చిన పరిస్థితి చూసాము. అండ్ అలాగే మొత్తం హైవే రోడ్డు కూడా కాబట్టి పొద్దున్న దానికన్నా ఇంకా విపరీతంగా పెద్ద పెద్ద లారీలు కావచ్చు, అంబులెన్స్లు, బస్సులు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నా మొత్తం ప్రజలకి కావచ్చు పోలీస్ వ్యవస్థకి వాళ్ళంతా కూడా పొద్దున్న నుంచి చాలా వరకు టైం వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆమెకి ఏం కావాలి ఏంటి సామరస్యంగా కూర్చొని నేను ఇది చేయాలనుకుంటున్నాను లేదా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ప్రజలకి, నా నుంచి ఇది కావాలి, మీ నుంచి నాకు ఇది కావాలి, గవర్నమెంట్ నుంచి నాకు ఇది చెయ్యాలి అని చెప్పి కూర్చొని సామరస్యంగా ఆమె మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలా అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పోలీసు వ్యవస్థని ఇబ్బంది పెడుతూ ఆమె కూడా ఇబ్బంది పడుతూ పొద్దు నుంచి కూడా ఆమె చేస్తున్న ఈ కార్యక్రమం అంతా కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆమెని పొగిడే వాళ్ళు కూడా తిట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఆమెని సమర్థిస్తూ ఆమెకి సపోర్ట్గా నిలబడే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ విజువల్స్లో చూస్తున్నాం కదా ఎంత బలంగా కాళ్ళతో కావచ్చు చేతులతో కూడా అద్దాలని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె ఏ మాత్రం కూడా చరించకుండా అలాగే లోపల కూర్చొని ఉన్నారు. మరి ఇది అసలు ఎంతవరకు వెళ్తుంది ఏంటి, ఈమె తర్వాత దాని నుంచి బయటకు వస్తారా లేదా, అసలు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారు, ఇప్పటికైనా ఆమె నోరు విప్పుతారా లేదా, అండ్ ఆమెకి ఎవరైతే సపోర్ట్ చేశారో గురువు గారు అని చెప్పి నిన్న
నా గురువు గారు నాకు సపోర్ట్గా ఉన్నారు అని ఎవరైతే చెప్పారో కేవలం పోనీ ఆయనైనా మీడియా ముందుకు వచ్చి ఆమెతో మాట్లాడి ఇలాంటివన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పితే అప్పుడైనా అతని మాటలైనా విని ఆపే ప్రయత్నం చేస్తాదా, లేకపోతే అతను చెప్పినా కూడా వినకుండా ఇదే తీరు ఆమె ప్రవర్తిస్తారా అనే విషయం కూడా తెలియాల్సింది. రమేష్ అన్న ఇంటికి వచ్చినట్టు